జరుగుతుంది. 20 ఏళ్లుగా ఈ సమాధిలో పగ తీరని పిశాచికై కసితో రగిలిపోతున్నాను. వదల బొమ్మాలి, వదల. హలో డియర్ ఆస్పిరెంట్స్, తెలంగాణ చరిత్రలో భాగంగా నిజాం యొక్క పరిపాలనా కాలంలో ఉండినటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్న సంస్థానాలు, వాటిని ప్రిన్స్లీ స్టేట్స్ అని చెప్పేసి అంటాము. సో వాటి గురించి ఎగ్జామ్లో క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో రానున్నటువంటి ఏడబ్ల్యూ ఎగ్జామ్, అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ డిస్కషన్ చేద్దాము. కాబట్టి ఇక్కడ చూస్తే నిజాం యొక్క రాజ్యంలో, ఇన్ ద నిజాం కింగ్డమ్ దేర్ వర్ 14 సంస్థానాస్, 14 ప్రిన్స్లీ స్టేట్స్, సంస్థానాలు ఉండే అని చెప్పేసి మనకు చరిత్రలో ఉన్నది. అంటే ఇక్కడ సంస్థానాలు అనేటువంటిది తెలుగు పదము. సో ఇంగ్లీష్లో అయితే ప్రిన్స్లీ స్టేట్స్ అని చెప్పేసి అంటారు. అంటే ఇక్కడ సంస్థానాలు లేదా ప్రిన్స్లీ స్టేట్స్ అంటే అర్థం ఏంటంటే, నిజాం యొక్క అధికార పరిధికి కాకుండా స్వతంత్రంగా ఎవరైతే పాలన చేసుకున్నారో వారి యొక్క ప్రాంతాన్ని, వాళ్ళందరినీ కూడా ఇక్కడ ప్రిన్స్లీ స్టేట్ రాజులు లేదా సంస్థాన రాజులు అని చెప్పేసి అంటారనమాట. అంటే నిజాం పర్యవేక్షణలో ఉంటారు, కానీ నిజాం యొక్క పాలన కింద మాత్రం వాళ్ళు ఉండకుండా స్వతంత్రంగా పరిపాలన చేసుకునే వాళ్ళని ఇక్కడ సంస్థానాధీశులు అని చెప్పేసి అన్నారనమాట. సో ఆ రకంగా 14 ముఖ్యమైనటువంటి 14 సంస్థానాలు మనకు తెలంగాణ ప్రాంతంలో ఉండే నిజాం యొక్క పరిపాలనా కాలంలో. కాబట్టి ఇక్కడ చూస్తే ఒకసారి మీరు ఇండియా మ్యాప్లో ఎప్పుడైతే ఇక్కడ మనకు 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ స్టేట్ అనేటువంటిది, హైదరాబాద్ రాజ్యం అనేటువంటిది హైదరాబాద్ స్టేట్గా ఏర్పడ్డది ఆ భారతదేశంలో కలిసిపోయి. సో అప్పుడున్నటువంటి అంటే నిజాం యొక్క పరిపాలనా కాలం ఉన్నటువంటి ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో నిజాం యొక్క హైదరాబాద్ రాజ్యం అనేటువంటిది 3 భాగాలుగా ఉండి 3 ప్రాంతాలుగా విభజించబడి ఉన్నది. ఒకటేమో మన ప్రజెంట్ ఉన్నటువంటి మన తెలంగాణ ప్రాంతము, సో ఆ తర్వాత మరాఠ్వాడా ప్రాంతం అంటాం. అంటే ప్రజెంట్ ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రాంతానికి చెందినటువంటి మరాఠ్వాడా ప్రాంతము, అదేవిధంగా ప్రజెంట్ కర్ణాటకలో ఉన్నటువంటి ఈ కన్నడ ప్రాంతం. ఓకే, ఆ రకంగా కన్నడ ప్రాంతము, మరాఠ్వాడా ప్రాంతము, తెలుగు ప్రాంతం, తెలంగాణ ప్రాంతం అవుతుందో ఈ మూడింటిని కలిపి అప్పుడున్నటువంటి హైదరాబాద్ రాజ్యం అనేటువంటిది ఉన్నదన్నమాట. కాబట్టి సో అందులో ఉండిన ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉండిన 14 సంస్థానాలు ఇక్కడ మనం చూస్తే వాటిని ఇక్కడ గద్వాల్ సంస్థానము, వనపర్తి సంస్థానము, దోమకొండ సంస్థానము, జటప్రోలు సంస్థానము, దాన్ని కొల్హాపూర్ సంస్థానం అంటాము. అదేవిధంగా మునగాల సంస్థానము, పాపన్నపేట, పాల్వంచ, సిర్నాపల్లి, అమరచింత, నారాయణ్ ఖేడ్, రాజన్నపేట, ఓకే, అదేవిధంగా అన్నెగొండ, దుబ్బాక, గోపాల్పేట అని చెప్పేసి ఈ రకంగా 14 సంస్థానాల గురించి మనకు చరిత్రలో చదువుకుంటాం అనమాట. కాబట్టి ఈ సంస్థానాలన్నిటిలో కూడా ముఖ్యమైనటువంటిది గొప్ప సంస్థానము, పెద్దదైనటువంటి సంస్థానం ఏంటంటే మన గద్వాల్ సంస్థానం అని చెప్పేసి అంటాం అనమాట. గద్వాల్ సంస్థానం. కాబట్టి ఆ గద్వాల్ సంస్థానం గురించి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమైనటువంటి బిట్స్ని ఇక్కడ చూసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇక్కడ చూస్తే గద్వాల్ సంస్థానం ఈజ్ ద ఓల్డెస్ట్ అండ్ బిగ్గెస్ట్ సంస్థానం ఇన్ తెలంగాణ రీజన్ ఇన్ ద నిజామ్స్ పీరియడ్ అనమాట. కాబట్టి ఇక్కడ దాని మ్యాప్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇది గద్వాల్ సంస్థానం. అంటే యాక్చువల్గా అక్కడ ఉన్నటువంటి మహబూబ్ నగర్ ప్రాంతం ఏదైతే దక్షిణ తెలంగాణలో ఉంటే ఇప్పుడు సంస్థానాలు ఏవైతే ఉండేనో వాటి గురించి ఇక్కడ మనం ఇక్కడ చూస్తే, సో అందులో ముఖ్యమైనటువంటి గద్వాల్ సంస్థానం, ఇదంతా కూడా గద్వాల్ సంస్థానము. ఓకే, గద్వాల్ సంస్థానము. కాబట్టి గద్వాల్ సంస్థానము దాని యొక్క సరిహద్దులు మనం చూసినట్టయితే పైన కృష్ణానది ప్రవహిస్తుంది. కృష్ణానది ఉత్తర భాగంలో నార్త్ సైడ్లో కృష్ణానది ప్రవహిస్తుంది. దక్షిణాన తుంగభద్ర నది ప్రవహిస్తుంది, తుంగభద్ర నది. అయితే చరిత్ర నుంచి కూడా కృష్ణానది మరియు తుంగభద్ర నది ఈ 2 నదుల మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతము వాస్తవంగా దీని బహుమనీస్ కాలం అంటే మొఘల్స్ పీరియడ్ నుంచి మనం మెడివల్ ఇండియన్ హిస్టరీలో దీని ఏమంటామంటే రాయచూర్ దోహబ్ అంటాం. దోహబ్ అంటే 2 నదుల మధ్య ఉన్నటువంటి ప్రాంతం అన్నమాట. దోహబ్ అంటే 2 నదుల మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని దోహబ్ అని చెప్పేసి అంటారు. అయితే ఇది రాయచూర్ దోహబ్ అంటాం దాన్ని. ఈ రాయచూర్ దోహబ్ ప్రాంతం కోసము అప్పుడు బహుమనీ రాజులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విజయనగర రాజులు బహుమనీ రాజుల మధ్యలో భయంకరమైనటువంటి యుద్ధాలు జరిగేటటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. అదే రాక్షస తంగడి యుద్ధం అని, బన్నిహట్టి యుద్ధం అని. సో అట్లా మనం జరిగినటువంటి సందర్భము ఉన్నది మన చరిత్రలో. కాబట్టి ఎందుకంటే ఈ కృష్ణా తుంగభద్ర నదుల మధ్య ఉన్నటువంటి ప్రాంతము చాలా సారవంతమైనటువంటి భూభాగము అన్నమాట, చాలా విలువైనటువంటి సంపద అనమాట ఆ ప్రాంతం అంతా కూడా. కాబట్టి ఆ రకంగా ఆ ప్రాంతాన్ని పరిపాలించిన వాళ్ళే మన ఇక్కడ గద్వాల్ రాజులు. కాబట్టి వీళ్ళని గద్వాల్ సంస్థాన రాజులు అని చెప్పేసి అంటారనమాట. కాబట్టి ఆ రకంగా సరిహద్దులు చూస్తే ఉత్తరాన కృష్ణానది, దక్షిణాన తుంగభద్ర. ఓకే, పడమరల మనం చూస్తే ఇక్కడ రాయచూర్ ప్రాంతం ఉంటుంది, కర్ణాటక ప్రాంతానికి సంబంధించిన రాయచూర్ ప్రాంతం ఉంటుంది. అంటే వాస్తవంగా ఈ రాయచూర్ సంస్థానం నుంచే ఈ గద్వాల్ ప్రాంతము గద్వాల్ రాజుల చేత విడిపోయింది, గద్వాల్ సంస్థానాధీశుల చేత విడిపోయి గద్వాల్ సంస్థానంగా ఏర్పడ్డదని చెప్పేసి మనకు ఉన్నదన్నమాట చరిత్రలో. ఇక మనము ఇక్కడ తూర్పు వైపున చూస్తే గద్వాల్ సంస్థానానికి ఇక్కడ ఆలంపురం ఉంటుంది. ఓకే, సో ఆలంపురం ప్రాంతము తూర్పున ఉంటుంది,
పడమరల రాయచూరు ప్రాంతం ఉంటుంది, ఉత్తరాన కృష్ణా నది, దక్షిణాన తుంగభద్ర నది. సో ఈ రకంగా సరిహద్దులు కలిగి ఉన్నటువంటి ఒకే గొప్ప సంస్థానం ఇక్కడ గద్వాల్ సంస్థానం అని చెప్పేసి అంటాం అనమాట. కాబట్టి ఇక్కడ మరి దాని గురించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఇక్కడ చూస్తే, ఇట్ వాస్ ప్రజెంట్ బిట్వీన్ ద కృష్ణా అండ్ తుంగభద్ర రివర్స్. ఓకే, సో దే వాన్ ఇన్ ద బ్యాటిల్స్, ఓకే, ఇన్ బ్యాటిల్స్ బై యూజింగ్ వెపన్స్ గద అండ్ వాలు. అయితే గద అంటే మనం తెలిసినటువంటి మన గద అనేటువంటి ఒక ఆయుధము, అదేవిధంగా వాలు స్వాడ్ అంటే కత్తి. సో ఆ రకంగా గదని కత్తిని యూజ్ చేసి వీళ్ళు యుద్ధాలు చేశారు కాబట్టి సో ఆ రకంగా వాళ్ళ పేరు గద వాలు, గద ప్లస్ వాలు అనేటువంటి ఆ పేరు మీద గదవాలు ఆ రకంగా గద్వాలు అనేటువంటి ఈ రకంగా సెట్ అయిపోయింది అనమాట. నేమ్ అనేది అట్లా వచ్చింది. సో దట్స్ వాట్ ద కాంటెక్స్ట్ ఆఫ్ నేమ్ అనమాట అది. అయితే ద రూలర్స్ ఆఫ్ ద గద్వాల్ ఆర్ ఓకే, సో పాకనాటి రెడ్డీస్ అంటారండి. పాకనాటి రెడ్డిలు, సో దే బిలాంగ్స్ టు ద డైనస్టీ ఆఫ్ ముస్టిపల్లి సంస్థానానికి సంబంధించినటువంటి ఆ పాకనాటి రెడ్డిలు. సో వాళ్ళు ఇక్కడ గద్వాల్ సంస్థానాన్ని ఏర్పరచుకున్నారనమాట. అయితే వీళ్ళ ఫస్ట్ క్యాపిటల్ వచ్చేసి పోడూరు అనేటువంటిది ఉండే, పోడూరు. సో ఇది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఆ తర్వాత ద ప్రోజెనిటర్ ఆఫ్ ద గద్వాల్ సంస్థాన వాజ్ బుద్ధారెడ్డి. ఆయన పేరు బుద్ధారెడ్డి అంటాం. ఆయననే పోలని రెడ్డి అని చెప్పేసి అంటాం. పోలని రెడ్డి లేదా బుద్ధారెడ్డి ద ప్రోజెనిటర్ అనమాట వీళ్ళకి, అంటే వీళ్ళ యొక్క మూల పురుషుడు అని చెప్పేసి మాట్లాడతాం. ఆ తర్వాత ద ఫౌండర్ ఆఫ్ ద గద్వాల్ సంస్థానం, అంటే గద్వాల్ సంస్థానాన్ని ఏర్పాటు చేసింది ఎవరి చేత ఏర్పాటైందంటే ద రాజా శోభనాద్రి చేత ఇక్కడ గద్వాల్ సంస్థానం అనేటువంటిది ఏర్పడ్డదని సో గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా ఇంపార్టెంట్. దే ఫాలోడ్ వైష్ణవ మతాన్ని ఆచరించారు. ఓకే, మనకున్నటువంటి శైవ, వైష్ణవ, శాక్తేయ అనేటువంటి 3 విభాగాల్లో వైష్ణవ మతాన్ని అనుసరించిన వాళ్ళు ఇక్కడ గద్వాల్ సంస్థానానికి సంబంధించిన మనుషులు అని చెప్పేసి అంటాం. ఆ రకంగా గద్వాల్ సంస్థానాధీశులు వైష్ణవ మతాన్ని ఆచరించారు కాబట్టి సో వాళ్ళ డైటీ, సో వాళ్ళ యొక్క ఆరాధ్య దైవం అనేటువంటిది చెన్నకేశవ స్వామి, పోడూరులో ఉన్నటువంటి చెన్నకేశవ స్వామి అని చెప్పేసి చెప్తారనమాట. ద టైటిల్స్ ఆఫ్ ద గద్వాల్ రూలర్స్ ఆర్ ఓకే నడగౌడ, సర్ నడగౌడ అంటాం. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. నడగౌడ అండ్ సర్ నడగౌడ అనేటువంటివి సో వారి యొక్క టైటిల్స్, వారి యొక్క బిరుదులు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడతారు అనమాట. నడగౌడ, సర్ నడగౌడ. ఓకే, సో ఆ రకంగా ఇవి గద్వాల్ ప్రాంతానికి సంస్థానానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్స్గా మనం ఇక్కడ గుర్తుపెట్టుకున్నాం. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది గద్వాల్ యొక్క మ్యాప్. ఇక నెక్స్ట్ రాజా శోభనాద్రి గురించి మనకు అంటే ఇక్కడ గద్వాల్ సంస్థానం నుంచి బిట్టి ఇట్లా పడితే శోభనాద్రి గురించి పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో రాజా శోభనాద్రి గురించి మనం ఇక్కడ చూసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి రాజా శోభనాద్రి, సో ఈయన ఒరిజినల్ నేమ్ వచ్చేసి సోమశేఖర ఆనందరెడ్డి అంటారు. సోమశేఖర ఆనందరెడ్డి ఆయన యొక్క ఒరిజినల్ నేమ్. అండ్ హీ వాజ్ ద ఫౌండర్ ఇన్ ద గ్రేటెస్ట్ రూల్ ఆఫ్ ద గద్వాల్ సంస్థాన. ఓకే, సో హీ వాజ్ ద గ్రేట్ పోయిట్ అండ్ హీ వ్రోట్ ఏ బుక్ గీతా గోవిందం. ఓకే, సో గీతా గోవిందం అనేటువంటి ఒక పుస్తకాన్ని రచించారు గద్వాల్ సంస్థానాధీశులైనటువంటి రాజా శోభనాద్రి. అయితే ఇండియన్ హిస్టరీలో కూడా మనం గీతా గోవిందాన్ని రచించిన ఒక పర్సన్ గురించి మాట్లాడుకుంటాం. సో ఒక కవి గురించి మాట్లాడుకుంటాం. ఆయన పేరు మీకు తెలిస్తే కామెంట్స్లో పోస్ట్ చేయండి. హీ కన్స్ట్రక్టెడ్ ద రామలింగేశ్వర టెంపుల్ ఇన్ కాశీ. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కాశీలో రామలింగేశ్వర ఆలయాన్ని నిర్మించడానికి ఫండ్స్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే ఇక్కడ రాజా శోభనాద్రి అని చెప్పేసి అంటాం. అయితే గద్వాల్ కింగ్స్ ప్యాటర్నైజ్డ్ వెరీ మెనీ పోయిట్స్. ఓకే, కవులను పోషించారు. సో ఆ రకంగా గద్వాల్ కింగ్ పెద్ద సోమభూపాల స్టార్టెడ్ ఏ ట్రెడిషన్ ఆఫ్ ఫెలిసిటేటింగ్ ద పోయిట్స్ అండ్ సింగర్స్ ఇన్ ద మంత్ ఆఫ్ మాఘ. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మాఘ మాసంలో కవులను, రచయితలను, ఓకే, సో కళాకారులను అంటే సింగర్స్ కానీ, రచయితలు కానీ, కవులను కానీ సో వాళ్ళని ఫెలిసిటేటింగ్ అంటే వాళ్ళని సన్మానించడం. ఓకే, వాళ్ళని గౌరవించడం అనేటువంటి ఒక సాంప్రదాయాన్ని పెద్ద సోమ భూపాల స్టార్ట్ చేశారు. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాలి. ద హిస్టరీ ఆఫ్ ద గద్వాల్ సంస్థాన వాజ్ రిటన్ బై ఓకే పెద్దమందడి వెంకట కృష్ణ ఇక్కడ గద్వాల్ సంస్థానానికి సంబంధించిన చరిత్రను రాశారు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. ద లాస్ట్ రూలర్ ఆఫ్ ద గద్వాల్ వాజ్ మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ. ఓకే, మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ ఇక్కడ గద్వాల్ సంస్థానానికి సంబంధించినటువంటి చివరి రాణిగా ఉన్నారని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ పుండరీకం అనేటువంటి ఒక గ్రంథాన్ని రాశారు ఇక్కడ ఆదిపూడి ప్రభాకర కవి అని చెప్పేసి అంటాం. అదే ఆదిపూడి ప్రభాకర కవి గద్వాల్ సంస్థానంలో పుండరీకం అనేటువంటి గ్రంథాన్ని రాశారు. మరి ఆ పుండరీకం అనేటువంటి గ్రంథం దేని గురించి చెప్తుందంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం గద్వాల్ రాజులు వాళ్ళు వైష్ణవ మతాన్ని ఆచరించేవారు, చెన్నకేశవ స్వామిని ఆరాధించేవారు అని చెప్పేసి అన్నాం. అయితే చెన్నకేశవ స్వామిని ఆరాధించినటువంటి గద్వాల్ సంస్థానాధీశులు వారి యొక్క వైదిక ఆచారాల గురించి, అంటే చెన్నకేశవ స్వామిని ఏ రకంగా ఆరాధించారు, అంటే వేదాల నుంచి ఏ రకంగా వైష్ణవ ఆగమాలకు సంబంధించినటువంటి
ఆగమ శాస్త్రానికి సంబంధించినటువంటి ఒక సంపూర్ణంగా అంటే ఈ చెన్నకేశవ స్వామిని ఆరాధించే దాని గురించి రాయబడినటువంటి ఒక గ్రంథం, ఆరాధ్య గ్రంథం అనేటువంటిది ఇక్కడ పుండరీకం అనేటువంటిది అది ఆదిపూడి ప్రభాకర కవి చేత రాయబడిందని మనకు చరిత్రలో ఉన్నది. సో ఇది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇంకా సెప్టెంబర్ 17, 1948 ఏదైతే మనకు ఆపరేషన్ పోలో జరిగిందో, సో ఆ రకంగా గద్వాల్ సంస్థానము హైదరాబాద్ స్టేట్లో మెర్జ్ అయిపోయి, సో ఆ తర్వాత మెల్లిమెల్లిగా అది అంతమైపోయింది. రాజుల యొక్క సంస్థానాధీశుల యొక్క పరిపాలన అంతమైపోయి ప్రజాస్వామ్యం వచ్చింది అనేటువంటిది మనకి ఇక్కడ తెలుస్తూ ఉందన్నమాట. ఇక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ గద్వాల్ కోట గురించి నేర్చుకోవాలి. ద గద్వాల్ రూలర్ పెద్ద సోమ భూపాల, ఆయన పేరే సోమాద్రి అని చెప్పేసి అంటాం. సోమాద్రి పెద్ద సోమ భూపాల 17th సెంచరీలో 17వ శతాబ్దంలో ఈ గద్వాల్ కోటని నిర్మించారు. సో ఆయన పేరు ఏంటంటే పెద్ద సోమ భూపాల లేదా సోమాద్రి అనేటువంటి వ్యక్తి ఈ కోట నిర్మించారని చెప్పేసి మనం చదువుకుంటాం. హిస్టారికల్లీ దిస్ ప్లేస్ వాజ్ నోన్ యాజ్ విద్వత్ గద్వాల. దీని ఏమంటాము విద్వత్ గద్వాల అని చెప్పేసి అనాలంట. విద్వత్ గద్వాలని ఎందుకు పిలిచారంటే ఈ కోటని, ఇప్పుడు విద్వత్ అంటే ఏంటి, విద్వాంసులు అంటే కవులు, రచయితలు, కళాకారులు అనమాట. అయితే ఇంతకుముందు మనం కవులను పోషించారు, కవులను గౌరవించారు, ఫెలిసిటేటింగ్ చేశారని చెప్పేసి మనం చదువుకున్నాం. ఆ రకంగా ప్రతి మాఘమాసంలో ఈ కోటలో ఆ కవులను వాళ్ళని సన్మానించేవారు, ఘనంగా సన్మానించేవారు. కాబట్టి విద్వాంసులకు విలువనిచ్చింది కాబట్టి వారిని గౌరవించింది కాబట్టి ఈ కోటని, అందువల్ల దీన్ని విద్వత్ గద్వాల అనేటువంటి పేరుతో పిలవడం అనేటువంటి జరిగిందనమాట. ఓకే, ద కంట్రీస్ లార్జెస్ట్ కెనాన్ ఆఫ్ ద 32 feet ఈస్ ప్రజెంట్ ఇన్ దిస్ పోర్ట్. ఓకే అని చెప్పేసి అన్నారు. ఇక్కడ చూడండి, ద కెనాన్ ఆఫ్ 32 feet అంటే ఒక ఫిరంగి. మనం పాతకాలంలో యూజ్ చేసేటటువంటి మనకు ఒక ఫిరంగులు అనేటువంటివి మనకు ఉన్నాయి. ఆ ఫిరంగుల్లో ఒక లార్జెస్ట్ ఫిరంగి ఈ గద్వాల్ సంస్థానంలో ఉన్నది. దాని యొక్క హైట్ ఎంత అంటే 32 feet పొడవునటువంటి ఒక లార్జెస్ట్ ఫిరంగి అనేటువంటిది ఉన్నది. అయితే అది వారి యొక్క ఏదైతే ఆ గద్వాల్ సంస్థానాధీశులకు సంబంధించినటువంటి సో వారి యొక్క యుద్ధ పటిమను గురించి తెలియజేస్తుందన్నమాట. ఏ రకంగా బలమైనటువంటి ఒక సంస్థానంగా వెలుగొందింది గద్వాల్ సంస్థానం అని చెప్పేసి అంటాం. అయితే మనకు ఒక సినిమా ఉంది అరుంధతి అని చెప్పేసి, మన చిన్నప్పుడు వచ్చింది. అందులో చూపించేటటువంటి విజువల్స్ అంటే అదంతా కూడా షూటింగ్ అంతా ఇక్కడ జరిగిందా అని చెప్పేసి మనము చాలామంది అనుకుంటారు. కానీ వాస్తవంగా అందులో చూపించేటువంటి కోట గద్వాల్ కోట కాదు, అది వేరే ప్లేస్లో ఆంధ్రాలో మనకు నంద్యాల దగ్గర ఉన్నటువంటి బనగానపల్లి దగ్గర ఉన్నటువంటి ఒక నిజాం కోట. అది నిజాం కాలంలో కట్టినటువంటి ఆ కోటలో చేశారు. ఇంకా మిగతా షూటింగ్ అంతా కూడా అన్నపూర్ణ స్టూడియోస్లో, రామోజీ ఫిలిం సిటీస్లో అట్లా చేశారు. కానీ ఇక్కడ దానికి సంబంధం లేదు. అంటే పేరు పెట్టుకున్నారు కానీ కోట కూడా అట్లా విజిబిలిటీ అట్లా మనకు కనిపించింది, కానీ వాస్తవంగా ఈ కోట కాదనమాట. కాబట్టి ఇది మనకు నిజమైనటువంటి గద్వాల్ కోట. సో ప్రజెంట్గా ఇప్పటికి కూడా గద్వాల్లో కనిపిస్తుంది మనకు. ఓకే, కాబట్టి ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం. మరి ఇంకా నెక్స్ట్ వీడియోస్లో వనపర్తి, అమరచింత, దోమకొండ సంస్థానాల గురించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమైనటువంటి బిట్స్ చూసే ప్రయత్నం చేస్తాము. సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం వీరు చేస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో ఇస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్